ఏపీలో మరో 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికేదైనా మనమే గెలవాలంటూ కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. భూగర్భ నీటి మట్టం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. అందుకోసం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 90 రోజుల పాటు జలధార కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న బిట్స్ పిలాని దేశంలోని మొదటి ఏఐ క్యాంపస్ గా ఉండబోతుందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతతో పాటు వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్యం, సంరక్షణ వంటి కోర్సులు సైతం ఇక్కడ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి లోకేష్ కు వారు వివరించారు. ఉండవల్లిలోని ఆ నివాసంలో మంత్రి లోకేష్ తో బిట్స్ పిలాని ప్రతినిధులు సమావేశమయ్యారు. మూసీ ప్రాజెక్టుపై తమ పార్టీకి వ్యతిరేకత లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కానీ పేదల ఇళ్లు కూల్చడాన్ని మాత్రం తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మూసీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పట్ల బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మూసీ నది పునర్జీవానికి కానీ మూసీ ప్రాజెక్టును కానీ బీజేపీ ఎప్పుడు వ్యతిరేకించలేదని తెలిపారు. తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. హాల్ టికెట్లు ఇప్పటికే అన్ని పాఠశాలకు పంపించామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అమరావతి ఉండవల్లి వద్ద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రహదారికి అనుసంధానించే పనుల్లో మరో 4 ఎకరాల సమస్య ఉందన్నారు. ఏప్రిల్ 9వ తేదీ నాటికి 4.5 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి సేకరిస్తామన్నారు. భూసేకరణకు రైతులు సహకరించాలని మంత్రి అన్నదాతలకు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని దేవుని చెరువు ప్రభుత్వ పాఠశాల ఘటనపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత తక్కువగా ఉందనే సమాచారం వచ్చిందని, ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. యోగివేమన యూనివర్సిటీ స్నాతకోత్సవం క్రియేటివ్ కాన్వకేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరై విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్, పీహెచ్డీ పట్టాలను స్టూడెంట్స్ అందుకున్నారు. మొత్తం 13,000 మంది విద్యార్థులకు పట్టాలను అందించగా వీరిలో 176 మంది గోల్డ్ మెడల్ సాధించారు. 66 మంది పీహెచ్డీ పట్టాలను పొందారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. తన ప్రజా జీవితంలో శక్తివంతమైన ప్రభావాన్ని అడ్వాణి చూపారని ఎక్స్లో పోస్ట్ చేశారు. తన కెరీర్ రూపొందించడంలో కీలకమైన వ్యక్తి అడ్వాణి అని పేర్కొన్నారు. ఆధునిక భారత్లో అత్యంత ప్రభావవంతమైన రాజనీతిజ్ఞులలో అడ్వాణి ఒకరని, ఆయన కలవడం మంచి అనుభూతినిచ్చిందన్నారు. గ్యాస్ సరఫరా పట్ల తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు గ్యాస్ సమస్యపై సమీక్ష జరిపారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉత్తమ్ ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని, డిస్ట్రిబ్యూటర్లపై నిఘా పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుత డిమాండ్కు సరిపడా గ్యాస్ నిల్వలున్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేశారు. అల్లూరు జిల్లా పాడేరు మండలంలోని నందగరువు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ టూర్లో భాగంగా పవన్ పాడేరు ఘటి రోడ్ మోదుకొండమ్మ అమ్మవారి పాదాల నుంచి 4 కిలోమీటర్ల దూరం నందిగరువు గ్రామంకు రోడ్డు మార్గం ద్వారా ఓనూరు, నందిగరువు గ్రామాల్లో పర్యటించనున్నారు. పవన్ పర్యటనతో ఆయా గ్రామాల్లోని రోడ్లు బాగు చేయడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ఎవరూ చేయలేదన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. వనపర్తి జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కొత్తకోట మున్సిపాలిటీలో నిర్వహించిన 2K రన్ ప్రారంభించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొత్తకోట చౌరాస్తాలో డ్రగ్స్ పై అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించనున్న మహాలక్ష్మి యాగాన్ని విజయవంతం చేయాలని శ్రీ 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 రామచంద్ర రామానుజ జీయర్ స్వామి కోరారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్ఎస్పీ క్యాంప్ మైదానంలో మహాలక్ష్మి యాగం నిర్వహించనున్నట్లు స్వామీజీ వివరించారు. యావత్ ప్రపంచం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో యాగం నిర్వహించనున్నట్లు స్వామీజీ తెలిపారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 15 నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. దీనిలో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రార్చన నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారు చేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్షణ చేశారు.
హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా కూల్చివేతలతో 15 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడి బాధితులకు అప్పగించింది. పసుపు మూలలో కళింగరావు అనే వ్యక్తి తమ ప్లాట్లను కబ్జా చేసి రోడ్డు వేశాడని బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య గోడను తొలగించారు. ఎన్నో ఏళ్లుగా తమకు దక్కని స్థలాన్ని హైడ్రా తిరిగి ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫోటోలకు బాధితులు పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ శేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు మహాధర్నా నిర్వహించారు. అర్హులైన నిరుపేదలకు ఇండ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో బీజేపీ నాయకులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో మహిళా కమిషనర్ రాయపాటి శైలజ ఆధ్వర్యంలో జన్ సున్వాయ్ కార్యక్రమం జరిగింది. ఇందులో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వచ్చిన మహిళల నుంచి వినతులు స్వీకరించారు. మహిళా సమస్యల పరిష్కారం వేదికగా జన్ సున్వాయ్ పనిచేస్తుందన్నారు. వేగవంతంగా, పారదర్శకంగా సమస్యలను అధికారులతో కలిసి పరిష్కరిస్తామన్నారు. విచారణ అధికారుల పనితీరుపై బాధితులు అసంతృప్తి చెందితే వారి స్థానంలో మరో అధికారిని నియమించాలని జిల్లా ఎస్పీలకు శైలజ సూచించారు. ప్రకృతి సాగు రైతు రోసయ్యపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. భూమిని తల్లిలా భావించి ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా కొల్లిపర అత్తోటకు చెందిన రైతు రోసయ్యకు ప్రణామాలు తెలియజేస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. 80 ఏళ్ల వయసులో 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండించడం అభినందనీయమన్నారు. 2016లో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించడానికి తాము తీసుకున్న చర్యలతో ప్రేరణ పొంది ప్రకృతి సాగు మొదలుపెట్టి రోసయ్య సాధిస్తున్న విజయాలు ఆదర్శమన్నారు చంద్రబాబు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తాడిపత్రిలో జరిగిన చివరి మున్సిపల్ సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. కౌన్సిలర్లు నిత్యం ప్రజలతో మమేకమై ఉండాలని సూచించారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడులోని పలు హోటళ్లు, దుకాణాల్లో సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో అనుమతులు లేకుండా నిల్వలుంచిన 34 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయ ప్రసాద తయారీ కేంద్రానికి గ్యాస్ సెగ తాకింది. భక్తులకు పంపిణీ చేసే ప్రసాదం, లడ్డూలు, పులిహోర తయారీకి అవసరమైన కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు లేకపోవడంతో కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్లతో వేగంగా తయారయ్యే ప్రసాదం ఇప్పుడు కట్టెల పొయ్యిలతో నెమ్మదిగా తయారవుతోంది. దీంతో పని భారంతో పాటు సమయం కూడా ఎక్కువగా పడుతోందని ఆలయ సిబ్బంది వాపోతున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లలోని బిల్లుల్లో సాధారణంగా ఐటమ్స్ ధరలతో పాటు అదనంగా జీఎస్టీ ధర ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా గ్యాస్ ఛార్జీ చేరింది. చెన్నైలోని ఓ హోటల్లో ఉదయం టిఫిన్ చేసిన ఓ కస్టమర్ బిల్లు స్లిప్ చూసి కంగుతిన్నాడు. అనంతపురం జిల్లాలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరా లేక పలు హోటళ్లలో మూసివేసే పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని చోట్ల కట్టెలతో వంటలు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 3000 నుంచి 4000 వరకు రెస్టారెంట్లు, చిన్న చిన్న హోటళ్లు ఉండగా వీటిలో సగానికి సగం మూతపడే స్థాయికి చేరుకున్నాయి. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని రొయ్యల ఎగుమతులను యుద్ధ భయం వెంటాడుతోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఏపీ నుంచి దుబాయ్కు వెళ్లే రొయ్యల ఎగుమతులు ఆగిపోయాయి. రొయ్యల ఆర్డర్లను ఒకటి కంపెనీలు రద్దు చేసుకున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక కాకినాడ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కోసం ఆందోళన నెలకొంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టడంతో ఇక దొరకడం కష్టమేనన్న ఆందోళనతో అందుబాటులో ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. బైకులు, కార్లు, జేసీబీలు, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, పెద్ద వాహనాలు సైతం ఇంధనం కోసం పెద్ద క్యాన్లతో బంకులకు తరలివచ్చారు. కిలోమీటర్ల మేర క్యూ కట్టడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ రిటైల్ మార్కెట్లో వంట నూనెల ధరలు కాస్త పెరిగాయి. గత వారం రోజులతో పోలిస్తే వివిధ రకాల వంట నూనెల ధరలు కిలో 1 నుంచి 4 రూపాయల మేర పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో ముడి పామాయిల్, ముడి సోయాబీన్, ముడి చమురు ధరల పెరుగుదలతో పాటు సరఫరాలో అంతరాయం కారణంగానే ధరలు పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరులో ప్రైవేట్ హాస్టల్స్ ను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. చాలా వరకు హాస్టల్స్, హోటల్స్ కట్టెల పొయ్యి ఏర్పాటు చేయడంతో వీటి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. మధ్యప్రదేశ్ ఛత్తీస్పూర్లో 25 గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఇంటిపై అర్ధరాత్రి సమయంలో దాడులు నిర్వహించిన అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆర్టీఏ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. ప్రైవేట్ వాహనాలను తనిఖీల పేరుతో వేలకు వేలు దండుకుంటున్నారు. అనకాపల్లి మండలం నాతవరం నుంచి సామర్లకోట మండలం మాధవపట్నం వివాహ నిశ్చితార్థానికి కొందరు స్కూల్ బస్సుల్లో వచ్చారు.
తిరుగు ప్రయాణంలో పిఠాపురం మండలం చిత్రాడ వద్ద 6 మోటార్ సైకిళ్లపై వచ్చి ఆర్టీ ఏజెంట్లు 65,000 ఫైన్ వేసి 4 గంటల పాటు వారిని రోడ్డుపైనే నిలిపివేశారు. దీంతో మహిళలు, చిన్నపిల్లలు రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మదనపల్లిలో ఇద్దరు టీడీపీ నేతల అనుచరుల మధ్య బ్యానర్ల వివాదం తలెత్తింది. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఇద్దరు మదనపల్లికి చెందిన నేతలు కావడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్రీరామ్ చిన్నబాబు జన్మదిన సందర్భంగా ఆయన అనుచరులు ఎమ్మెల్యే ఫ్లెక్సీ మీద తమ నేతకు చెందిన బ్యానర్ కట్టారు. దీంతో ఇరువురి అనుచరుల మధ్య గొడవ జరిగింది. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హాస్టల్ గదిలో నిద్రమాత్రలు మింగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు తన ప్రేమ నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘరానా మోసం బయటపడింది. డాక్టర్ వేషధారణలో వచ్చిన ఓ మహిళ రోగి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేసింది. బోయిన్పల్లికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. అదే సమయంలో డాక్టర్ వస్త్రధారణలో వచ్చిన మహిళ అక్కడున్న డ్యూటీ నర్సులను బయటకు పంపి బాధితురాలికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. నిద్రలోకి జారుకోగానే ఆమె ఒంటిపైకి ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి ఉడాయించింది. నకిలీ డాక్టర్ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిండు గర్భిణిని అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించిన సిబ్బంది కనీసం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించేందుకు రెఫర్ లెటర్ ఇవ్వకుండా నర్సు బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పడంపై రోగులు మండిపడుతున్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రి వైద్యుల వైఖరి పట్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు మండిపడుతున్నారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ప్రస్తుతం 2 చిన్నారులు, మరో 4గురికి చికిత్స కొనసాగుతోంది. ఏపీలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై డీఆర్ఐ దాడులు చేసింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఆల్ఫాజోలం తయారీ యూనిట్పై దాడులు చేసి 237 కిలోల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన డ్రగ్స్ అంతర్జాతీయ మార్కెట్లో 47 కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలుస్తోంది. 800 కిలోలకు పైగా ముడి పదార్థాలు, 2860 లీటర్ల కెమికల్ స్వాధీనం చేసుకున్నారు. కేసులో 2 కీలక నిందితులను కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణవేణి అనే వివాహిత తన ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలి భర్త శ్రీనివాసులు రైల్వే శాఖలో లోకో పైలట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. వివాహిత ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని తెలుస్తోంది. కామారెడ్డిలోని బాలసదన్ భవన్ నుంచి 2 బాలికలు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. పాల్వంచి మండలం మంతందేవునపల్లి గ్రామానికి చెందిన గోగుల రమ్య, లింగంపేట మండలం ముంబాజీపేట గ్రామానికి చెందిన అప్సనా అనే 2 బాలికలు అదృశ్యమయ్యారు. ఉదయం బాలసదన్ భవన్ నుంచి 2 బాలికలు అదృశ్యమయ్యారని బాలసదన్ భవన అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తాము పోలీసుల ముందు లొంగిపోలేదని అరెస్ట్ చేసి లొంగుబాటు చూపించారన్నారు మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మాజీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి. పార్టీలో దిశానిర్దేశం చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేకుండా పోయాయన్నారు. 2023 వరకు సెంట్రల్ కమిటీ యాక్టివ్గా ఉందని, ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు రికార్డుల ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆసుపత్రి ఇన్ఛార్జి లతీఫ్ మహజుద్దీన్ డబ్బులు ఇస్తేనే ఫైల్ క్లియరెన్స్ చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు మెడికల్ రియంబర్స్మెంట్ ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. 282 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. దేశంలో గ్యాస్ కొరతపై కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. కేంద్ర ప్రభుత్వం సరైన ప్లానింగ్ చేయకపోవడంతోనే సమస్య తలెత్తింది అంటూ దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టింది. రోడ్డుపైనే కట్టెలపై ఏర్పాటు చేసి టీ చపాతీ చేసి కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ వివాదం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇండియా పేరును మార్చడంతో వెనక్కి తగ్గకూడదని కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రాలపై ఇండియా మాయమైంది. మార్చి 16న రాష్ట్రపతి విందు పత్రాల్లో మళ్లీ భారత్ అని ముద్రించారు. కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. రాజ్యాంగ విలువలపై దాడేనని ఆరోపిస్తున్నాయి. దేశం పేరు మార్చడానికి కేంద్రానికి ఉన్న హక్కేంటంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తమిళనాడులో శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆల్ ఇండియా పురుచి తలైవార్ మక్కల్ మునేట్రా కజగంగా పార్టీ పేరును వెల్లడించారు. కొబ్బరి చెట్టును పార్టీ గుర్తుగా ప్రకటించారు. తమిళనాడులో త్వరలో జరిగే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని శశికళ ఇరాక్లో అమెరికా యుద్ధ విమానం కూలింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాక్లో యుఎస్ KC-135 ఇంధనం నింపే విమానం కూలిపోయిందని
యుఎస్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. శత్రు కాల్పుల్లో యుద్ధం కూలిపోలేదని అమెరికా ప్రకటించింది. 2 KC-135 ఇంధనం నింపే విమానాలు పాల్గొన్నాయని, ఒక విమానం పశ్చిమ ఇరాక్లో కూలిపోగా రెండవది సురక్షితంగా ల్యాండ్ అయిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అయితే అమెరికా యుద్ధ విమానాన్ని తామే కూల్చామని ఇరాన్కు మద్దతుగా యుద్ధంలో పాల్గొన్న ఇరాకీ గ్రూప్ యుద్ధం ప్రభావం గిగ్ వర్కర్లపై పడింది. ఎల్పీజీ, సీఎన్జీ సరఫరాలో కొరత వల్ల ఓలా, ఉబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటోల్లో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్పీజీ, సీఎన్జీ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమాసియా యుద్ధంతో విమానాల టికెట్టు ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కో ఫ్లైట్ టికెట్కు ₹1,000 పెరిగినట్లు ఏజెంట్లు చెబుతున్నారు. వేసవిలో కుటుంబ సభ్యులతో విదేశాల్లో ఎంజాయ్ చేసేందుకు ముందస్తుగా టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్లు ప్రస్తుతం టికెట్లు రద్దు చేసుకుంటున్నారని తెలిపారు. ఇంధన ధరలు పెరిగిపోవడంతో పాటు ఫ్లైట్ల నిర్వహణ ఖర్చు కూడా పెరిగిపోయిందని ఏజెంట్లు అంటున్నారు. యుద్ధం ముగిసే వరకు విమాన ప్రయాణాలు అందుబాటులో ఉండే పరిస్థితి లేదని